హాయ్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో బాలమిత్ర కథలలోని తండ్రి ప్రేమ అనే కథను చెప్పుకుందాం. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని కొడుకు పేరు మోహనుడు. అతను ఎప్పుడూ తండ్రికి ఏ విధంగానూ సహాయపడకుండా సోమరిపోతుగా ఊరు మీద తిరుగుతూ తయారయ్యాడు. తండ్రి ఆ కొడుకును గురించి ఎంతో బాధపడి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలన్న పట్టుదల కొద్దీ నయానా భయానా ఎంతో ప్రయత్నించి చూశాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. బంధుమిత్రులతో చెప్పుకున్నాడు. వాళ్ళ ద్వారా కొడుక్కి మంచి మాటలు చెప్పి చూశాడు. వారి హితబోధలు కూడా మోహనుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయి. మోహనుడు యుక్త వయస్కుడయ్యాడు. వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయనుకొని ఒక చక్కని అమ్మాయిని చూసి తండ్రి వాడికి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మోహనుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్న, నా ఆస్తి నాకు పంచి ఇవ్వు, నా దారిన నేను బతుకుతాను, ఇన్నాళ్ళు ఉన్నది చాలు, నేనింక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు. ఆ మాటలకు తండ్రి ఆశ్చర్యపడి, నీకిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటిరా? అయినా నిన్ను వేరుపడమని ఎవరు చెప్పారు? చేతనైనదేదో సంపాదించుకొని నా ఎదుటనే ఉంటే నేను సంతోషిస్తాను కదా అన్నాడు. నా మీద ప్రేమ ఉన్నట్లు నటన కూడా దేనికి? నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే, ప్రేమ ఏ కోసానా లేదు. ఇంతకాలము నువ్వు తిట్టినా కొట్టినా రాచి రంపాన పెట్టినా ఇక్కడే పడి ఉన్నాను. ఇప్పుడేమో నేను ఎటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెబుతున్నావు. నేను ఎప్పటికైనా వేరుగా వెళ్ళి సుఖపడటం నీకు ఇష్టం లేదు అన్నాడు మోహనుడు నిష్ఠూరంగా. అలా ఎప్పటికీ అనుకోకు. నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పి ఉంటే అది నీ మేలు కోసమే చెప్పి ఉంటాను. ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలసింది అని తండ్రి కొడుకుకు వాటా పంచి ఇచ్చేశాడు. మోహనుడు మరొక గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి కూలీనాలి చేసుకుంటూ కింద మీద పడుతూ ఎలాగో సంసారం నెట్టుకొస్తున్నాడు. సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు. మోహనుడు వాడినెంతో గారాబంగా పెంచసాగాడు. అయితే మోహనుడిలాగే వాడి కొడుకు కూడా కొన్నాళ్లకు పనికి మొండి తిండికి మొండుగా తయారయ్యాడు. వాడి బుద్ధులు వాలకము చూస్తున్న కొద్దీ మోహనుడికి ఒళ్ళు మండిపోయేది. ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కొట్టాడు. వాడు బాధతో ఇల్లు వదిలి దగ్గరలోనే ఉన్న తాతగారి ఊరు వెళ్ళిపోయి తాతతో జరిగినది చెప్పాడు. తాత వాణ్ణి తన గ్రామంలోనే ఉన్న తన స్నేహితుడి ఇంటికి తీసుకుపోయాడు. తన స్నేహితుడితో మాట్లాడి 4 రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేశాడు. తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు గాబరా పడ్డాడు. ఎంత వెతికినా వాడి జాడ తెలియలేదు. మోహనుడు వాణ్ణి వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, మా వాడేమన్నా ఇటుకేసి వచ్చాడా? వాడు బొత్తుగా కూర్చున్న చోట నుంచి కదలడు. ఎంత చిన్న పని చెప్పినా చెయ్యడు. మొన్న ప్రాణం విసిగి 4 తగిలించాను. ఆ తరువాత వాడు ఎటు వెళ్ళాడో మరి, ఇంటికి తిరిగి రాలేదు అన్నాడు విచారంగా. పోతే పోయాడు లేరా, సోమరి వెధవ, దమ్మిడికి పనికిరాని అప్రయోజకుడు ఉండి మాత్రం నిన్ను ఉద్ధరిస్తాడా? అలాంటి వాణ్ణి గురించి నువ్వేమీ విచారించకు అన్నాడు మోహనుడితో తండ్రి. మోహనుడు ఇంకేమీ అనక విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చేసరికి
మోహనుడి భార్య వాణ్ణి కొట్టి ఏం ప్రయోజనం? వాడి బుద్ధి ఏమన్నా మార్చగలిగారా? చిన్న వెధవ ఎక్కడున్నాడో ఏమో, ఏమైపోయాడో అంటూ బోరున ఏడవసాగింది. మోహనుడు మళ్ళీ కొడుకును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ ఊర్లోనే కాకుండా పక్క గ్రామాలలో తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అడిగాడు. ఎదురుపడ్డ వాళ్ళందరినీ తన కొడుకును గురించి ఆరా తీశాడు. తీరని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఉన్న ఒక్క కొడుకును చేజేతులా పోగొట్టుకున్నాననే దిగులుతో మోహనుడు మంచం పట్టాడు. ఆ సంగతి తెలిసిన మోహనుడి తండ్రి తన మనవన్ని వెంటబెట్టుకొని మోహనుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు. మోహనుడు కొడుకును చూడగానే కౌగులించుకొని బావురుమని ఏడ్చాడు. మోహనుణ్ణి తండ్రి ఓదార్చుతూ, తండ్రి ప్రేమ అంటే ఇట్లాగే ఉంటుంది. వాడు అప్రయోజకుడు అవుతున్నాడన్న బాధ కొద్దీ కొట్టావు కానీ వాడి మీద ప్రేమ లేక కొట్టావా? 4 రోజులు వాడు కనిపించకపోయేసరికే ఎలా డేలా పడిపోయావో చూడు. నేను అంతే. నువ్వు బాగుపడవేమోనన్న బాధతోనే నిన్ను తిట్టాను, కొట్టాను. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు. ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరుపడిపోయిన నాడు నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు తెలిసొచ్చిందా అన్నాడు. ఆ మాటలకు మోహనుడు తన తప్పు తెలుసుకొని అప్పటికప్పుడే భార్యాబిడ్డలతో తన ఊరికి తిరిగి వచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాం.